హై డాలెన్స్ బాగున్నారా? బండి బాగుంది కదా ఎర్రది. మా బాబాకి ఈ బండి అంటే పిచ్చి. రెగ్యులేటర్ ఓపెన్ చేయాలి. ఇప్పుడు రెగ్యులేటర్ డ్యామేజ్ అయిపోయింది, వాటర్ లీకేజ్ అవుతుంది. గ్యాస్ వెల్డింగ్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు తీసుకుని ఇప్పుడు ఇప్పుడేమన్నాడు బండి గురించి బాగా తెలుసు నాకు. కవర్ తీసేసిన, ఫ్యాన్ దగ్గర కవర్ వస్తుంది కాబట్టి ప్లాస్టిక్ ఇది తీసేసిన, పైన పైప్ కూడా తీసేసిన, కింద పైప్ ఒకటి ఉంది. ఇంకా అది తీసేసి వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. క్లాంపులు ఉండే రెండు, ఈ క్లాంప్ ఒకటి, ఆ సైడ్ ఒక ల్యాంప్ ఉంది. రెండు ల్యాంపులు తీసేసేయాలి. పైకి వచ్చేస్తుంది అంతే. అవి ఓన్గా నేనే బిగించిన. ఫస్ట్ లేవయ్యి నేనే డ్రిల్ మిషన్ బొక్కేసి బిగించిన, తీసేసిన పైపును. వాటర్ మొత్తం వచ్చేసిన బయటికి. పైకి లాగాలి దాన్ని. ఇంజన్ మాత్రం బండి ఉండేది ఒకటే, ఇంజన్ మాత్రం 4 ఇంజన్లు ఉండే బండికి. దీనికి ఓన్గా మేమే బిగించాం. ఛార్జీతో సహా మొత్తం తీసేసినాము. బాడీ, ఫ్రంట్ బాడీ, బ్యాక్ సైడ్ బాడీ మొత్తం మేమే బిగించేసినాం. అన్నీ మేమే బాగా మేమే చేస్తాం. ఇంటికాడ గ్యారేజీకి పోవాల్సిన అవసరం లేదు. అన్నీ మా చేతనే చేయించాడు ఆ బాబాకు బాగా తెలుసు బండి గురించి. వీడికి వచ్చినాక బండి గురించి నేను కూడా అన్నీ నేర్చుకున్నాను. అయిపోయింది, దించేసిన. కింద వచ్చేసి ఖాళీగా ఉంది, అంత ఏమీ కనలేవు. చూడండి మొత్తం క్లీన్ అయిపోయింది. ఫ్యాన్ కూడా ఇంజన్ కూడా దించేసిన నేను. ఇంజన్ దించి కిందికి ఇంకో ఇంజన్ కూడా పెడతాం మేమే. గ్యారేజ్ పోవాల్సిన అవసరం లేదు. ఆ డబ్బా వచ్చేసి చాలా లూజ్ ఉంది, అది ఇప్పుడు బిగియాల. అది మొత్తం తీసేసి బోల్డాలు కొత్త వేసి బిగించేప్పుడు దాన్ని అయిపోతానే చూపిస్తాను మళ్ళీ మీకు ఒకసారి. ఇంజన్ మాత్రం 4 ఇంజన్లు ఉండే. బండి ఏమో ఒకటే, అయితే బండి మాత్రం పిచ్చలు ఉంటాయి. పిచ్చలు ఉంటాయి. ఇష్టం మా బాబాకి బండి అంటే. ఓకే, బాయ్.